నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. డ్రగ్స్ గంజాయి నాటుసారా రహితంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు సంకల్పం తీసుకోవడం జరిగిందని, దానికి అన్ని శాఖల సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒంగోలు పోలీసు పరేడ్ మైదానంలో నవోదయం 2ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. ఒంగోలు నుంచి ప్రారంభించాలని ఒక సంకల్పం తీసుకున్నామని, ఎందుకంటే ఆనాడు మహానాడు విజయవంతమై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని మంత్రి రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైతే రాష్ట్రమంతా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో యువతను డ్రగ్స్ గంజాయి బ్యాచ్లుగా తయారు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి నాటుసారా తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో యువతను గంజాయి డ్రగ్స్ నాటుసారా నుంచి బయటపడేందుకు దశల వారీగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే మొదట సదస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. నాటుసారాలో కెమికల్స్ కలపటం వల్ల విషపూరితంగా మారి దాన్ని తాగిన వారు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు 100 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం జరిగిందని అన్నారు. గత 5 ఏళ్లలో అడుగుపడని అభివృద్ధిని మరలా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 2016లో నవోదయం 1 కార్యక్రమం అప్పట్లో ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టి జే బ్రాండ్ లిక్కర్లు తీసుకువచ్చి డ్రగ్స్ గంజాయి నాటుసారాన్ని పెంచి పోషిస్తూ ప్రజలకు హానికరమైనటువంటి వాతావరణం కల్పించిందని అన్నారు. అందుకోసమే మరలా నవోదయం 2 పేరుతో కార్యక్రమాలు ప్రారంభించి మొదటి దశ, 2వ దశ, 3వ దశ కార్యక్రమాలు చేపడుతూ అలా కూడా మారకపోతే గతంలో నాటుసారా తయారు చేస్తున్న వారిని పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని, అందుకోసం అటవీ శాఖ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల సహకారంతో సమూలంగా నిర్మూలించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తామని తెలిపారు. ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కందుల నారాయణ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, కమిషనర్ నిశాంత్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, దేవకుమార్, గుట్టిపాటి లక్ష్మి, తేజస్విని, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలులో, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం గల కారణం ఏంటంటే, ఒంగోలులో ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమం కూడా సక్సెస్ తప్ప దానికి ఫెయిల్యూర్ అంటూ ఉండదు. ఎందుకంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మహానాడు ప్రోగ్రామ్ని ఒంగోలులో జనార్దన్ గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అద్భుతంగా ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. దానివల్ల ఇలిసిట్ విపరీతంగా పెరిగిపోయింది, నాటుసారా పెరిగిపోయింది, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా కూడా అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ వ్యవస్థనంతా మళ్ళీ కరెక్ట్ చేశాం. ఇవాళ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చాం. ఆ రోజు నిజంగా మేము వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వచ్చి మేమందరం కూడా చేతులు కట్టేసి అయిపోయామండి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా దాదాపు 6,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఈ నాటుసారా వల్ల ఎంత ప్రమాదాలు ఉన్నాయో సాక్ష్యాలు అవి. ఆ రోజు ఒక ప్రాంతంలోనే కాదు, ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా గాలి కొలేశారు. ప్రకాశం జిల్లాలో మా సింగరాయకొండ ప్రాంతాల్లో కాలేజీ, హై స్కూల్ కూడా డ్రగ్స్ని గత ప్రభుత్వాల్లో తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు పరిస్థితులు మనం చూసాం. మన పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళేసరికి పొదిలి ప్రాంతాల్లోంచి కానీ ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలామందిని వాళ్ళు పోలీసులు పట్టుకో అందరూ కూడా చెప్పారు డ్రగ్స్. ఇప్పుడు ఆ పిల్లలు లతా సిఐ గారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అందరు సిఐని కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలు మా సిఐ మమ్మల్ని ఈ విధంగా డీ అడిక్షన్ చేసే సెంటర్ పంపించారు, కౌన్సిలింగ్ ఇప్పించారు, నాటుసారాతో పాటు మత్తు పదార్థాల నుంచి
మాన్పించారని చెప్పేసి మీ పేరు చెప్పే విధంగా మీరందరూ కూడా పోటీతో ముందుకు వచ్చి మీ ప్రాంతంలో వెతికి ఇటువంటి వాటిని నిర్మూలించాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ప్రభుత్వ సంకల్పాన్ని, ముఖ్యమంత్రి యొక్క ఆశయాన్ని, మన శాఖ మంత్రి గారు అదేవిధంగా అధికారుల యొక్క కార్యాచరణని మీరు కింది స్థాయి ఈ నాటుసారా కానీ మీరు యూజ్ చేస్తే దానికి ఎటువంటి చర్యలు పోలీస్ తరపు నుంచి తీసుకుంటారనేది కూడా ఎస్పీ గారు మీ అందరికీ కూడా చాలా చక్కగా చెప్పారు. యాక్ట్ ప్రకారం వారికి 5 years అంటే 5 లక్షల రూపాయలు జరిమానా తప్ప వారికి 8 years వరకు కూడా జైలు శిక్ష. ఫారెస్టెడ్ ఏరియాస్లో, అటవీ ప్రాంతాల్లో, వెనుకబడిన తాండాల్లో ఇన్కమ్ కెపాసిటీ చాలా తక్కువ ఉన్న గ్రామాల్లో ఈ ఇలిసిట్ డిస్టిలేషన్ ఆఫ్ లిక్కర్ ఎక్కువ జరుగుతుంది. ఎనీ లిక్కర్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ అవుట్ సైడ్ లీగల్ లైసెన్స్డ్ డిస్టిలరీ ఇస్ కాల్డ్ ఇలిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్. సారా తయారు చేసుకొని ఆ గ్రామంలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సీకేటీ గ్రామంలో అమ్మకాల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఆర్గనైజేషన్ హెడ్గా పెట్టి ప్రతి డిస్టిక్లో కొన్ని యూనిట్లు పెట్టండి, ప్రతి డిస్టిక్లో యూనిట్లు పెట్టి అలాగే ఇక్కడి నుంచి కూడా సపరేట్గా వాళ్ళు యాక్టివిటీస్ లోకల్ పోలీస్ ఎక్సైజ్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే దాంట్లో టోల్ ఫ్రీ. రాష్ట్రంలో ఏం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హడావుడి చేస్తున్నాడో అర్థం కావడం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని దివాలా తీసిన ఫలితంగా రాష్ట్ర ప్రజలు 11 సీట్లు కట్టబెట్టారని, ఆ విషయం మర్చిపోయి G2.0 అంటూ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా జీరోకి పడిపోతారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే గుంటూరు జిల్లాలో పర్యటించవద్దని ఎన్నికల అధికారి చెబుతున్నా గానీ లెక్క చేయకుండా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి నానా హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లను, రైతులను, ప్రజలను వంచిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మాజీ శాసనసభ్యులు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని ప్రశ్నించారు. తను ఉన్న కాలంలో పంట కాలువలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టించుకోలేదని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగాన్ని ఏ విధంగా వాడారో ప్రజానీకానికి తెలుసు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని విమర్శించారు. పోలీసు అధికారులపై అవాకులు చవాకులు పేలినందుకు జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ వల్ల ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదని తెలిపారు. జై బ్రాండ్లు తాగడం వల్ల ప్రజలు కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో నేటికి అల్లాడుతున్నారని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఫోబియా పట్టుకుందని, రెడ్ బుక్ అంటేనే వైసీపీ నాయకులకు తడిసిపోతుందన్నారు. తప్పులు చేసిన వారు ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సమావేశంలో ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి పాపాలకి ప్రజలు తిరస్కరించారు. ఓపీ పట్ల ఏదో రాజ్యాలను చూస్తూ ఉన్నాడు. తప్పుడు కేసులు పెడుతున్నాం అని చెప్తాడు. ఏదో వాడు చేసినటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే విషయంలో ఫిర్యాదుదారు కిడ్నాప్ చేసిన విషయాన్ని కొత్తగా ఆయన ఏదో చేసినట్టుగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడని ప్రజలను తప్పుదోవ చెప్పేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా గుండెపోటు గొడ్డలు పెట్టి మాట్లాడి నువ్వు కూడా మమ్మల్ని ఈరోజు మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ రోజు విచారణ గురించి మాట్లాడుకుని నేను పోయి నీతులు మాట్లాడుతున్నావు, దయ్యాలు వేదాలలో ఇస్తాయంటావు. ఇటువంటిది 100 కోట్లు తిన్న రాబందు కూడా నీతులు చెప్పడానికి నువ్వే సాక్ష్యం. ఇళ్ల నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు పేసి చేసుకుని ఇస్తామండి. మిగతా వాళ్ళకన్నా కూడా మేము ఎస్సీ ఎస్టీలకు అదనంగా నిధులు ఇచ్చి ఈ హౌసింగ్ నిర్మాణం పూర్తి చేస్తాం. మీ అందరికీ తెలిసిన విషయమే, గతంలో అసాంఘికంగా చెలరేగిన వ్యక్తుల మీద వచ్చిన ఫిర్యాదులు చేసుకొని పోలీసు వాళ్ళు విచారణ చేసి ముద్దాయిలను తేలిన తర్వాత వెళ్తా ఉన్నారు. మీకు ఒక విధంగా తీసుకుని కాన్స్టిట్యూన్సీ 10 నుంచి 15 మంది ఉన్నారు. ఈ విధంగా తీసుకుని 175 కాన్స్టిట్యూన్సీలో తీసుకొని దాదాపుగా ఎన్ని వందల మంది వచ్చారో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము కక్ష సాధించే పని అయితే జైలు పడకుండా పోవాల్సిన పరిస్థితుంది. తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ రోజు రావడం ఏదో నీతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి కేసు మీరే ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారు విచారణ చేస్తే మీ అందరూ ఉన్నాక సాక్ష్యం. ఇలాంటిది చాలా జరుగుతూ ఉంది, మీరు చాలా చూస్తూ ఉన్నారు.
తప్పు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ తప్పు నుంచి శిక్ష నుంచి తప్పించుకోవాలి. చట్టం తన పని చేస్తా ఉంది. ఈరోజు కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ నియమాలు వైలేషన్ చేసావు. ఈ విషయంలో కూడా చట్టం తన పని చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రిగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తిగా నీ భాష సభ్య సమాజం తలదించుకునే మాట్లాడు. గుడ్డాలు ఎవరు తీసుకుంటుంది ఏందండి ఈ భాష? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి నీ చుట్టూ సెక్యూరిటీ చేశారే, నువ్వు ఇష్టం వాడుకున్నావే, బట్టలు ఓడ తీసుకొడతానని మాట్లాడతావా? మీరు ఎవరు సెల్యూట్ చేయాలని మీరు చెప్తారా? గతంలో ఏం జరిగింది మీరు చూడలేదా? ఈరోజు సప్త సముద్రాలు, ఆ పదం చిన్నప్పుడు ఏదో ఎట్లా నేర్చుకున్నట్టుంది. ఆ పదాలు సప్త సముద్రాలు ఎందుకు? నువ్వు మన సప్త సముద్రం దాటడానికే కోర్టు పర్మిషన్ తీసుకొని సముద్రం దాటే కూతురు దగ్గర పడడానికి. నువ్వు సప్త సముద్రాలపై పట్టుకొచ్చే శక్తి నీకు లేదు. నీ పని అయిపోయింది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాటి పేరుతో కొత్త డ్రామాకి తెరలేపుతా ఉన్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి మేము అడుగుతాము. మరి మీ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 14,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం. మీ నిర్లక్ష్యం వల్లే కదా. ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా? కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదా? మీరు వాళ్ళు వెళ్ళి మిర్చియాడి దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది, కలెక్టర్ వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వని చెప్పి చెప్పారు. అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్భాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఏం చెప్పాలి? ఇవాళ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని మీరు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయాలని మీరు ఆలోచన చేస్తే అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిష్పక్షపాతంగా ఇవాళ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. నిద్రలో కూడా కలవరిస్తున్నారంట రెడ్ బుక్ అని. వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఈ రెడ్ బుక్ ఏమైపోతుంది, ఎవరి పేరు ఉందని వెతుక్కుంటున్నారట. వస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి సిఐడి ఎంక్వైరీ ఉంది. డిస్టిలరీస్ దగ్గర నుంచి ఇది ఏంటంటే ఇది మహా పెద్ద కుంభకోణం. టోటల్ డిస్టిలరీస్ దగ్గర నుంచి కొన్ని డిస్టిలరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కొన్ని డిస్టిలరీస్ బెదిరించి అందులో కొన్ని బ్రాండ్ని, వాళ్ళ సొంత బ్రాండ్ని ప్రవేశపెట్టి దాన్ని ప్రజల మీద ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉండే విధంగా. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించారు. ఆ బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చేశారు. కాబట్టి అక్కడ డిస్టిలరీస్ దగ్గర నుంచి ఇవాళ, ఎందుకంటే గత సంవత్సరంలో వాళ్ళు బెల్ట్ షాపులు, ఈ సారా దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేయడం, ఊర్లు పాటలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. దానికోసం ఇవాళ ఏ షాప్ నుంచి వెళ్తుందో టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం. ఏ డిస్టిలరీ నుంచి ప్రొడక్షన్ అయింది, కానీ వస్తే మటుకి వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకుంటా కూడా. ఎందుకంటే బెల్ట్ షాప్ అనేది ఉండడానికి వీల్లేదనేది మా ప్రభుత్వం యొక్క విధానం. దానికోసమే ఇవాళ 5 లక్షల రూపాయలు ఇవాళ ఏదైతే కంప్లైంట్ ఇస్తారో, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఒకసారి వాళ్ళకి కాంపౌండ్ రాయటం జరుగుతుంది, సెకండ్ టైం రద్దు చేయడం జరుగుతుంది. 99గా ఉంది, 99 పెంచలే, 99 పెంచలేదండి. మిగిలినవి ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఎడిషనల్ ట్యాక్స్ దాన్ని పెట్టడం వల్ల, రీటైల్ ట్యాక్స్ పెట్టడం వల్ల ఆ రోజున ట్యాక్సేషన్ విధానంలో కొన్ని దీనివల్ల రిటైల్ మార్జిన్ తగ్గింది. 10% రావడం, వాళ్ళు నష్టపోతున్నటువంటి సందర్భంలో 4%ని వాళ్ళకి రావడం కోసం 4% వాళ్ళతో పాటు ప్రభుత్వానికి కూడా 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి కూడా మనకి ఆదాయం పెరుగుతుంది. దానికోసం 10 రూపాయలు పెంచడం జరిగింది. ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 196 కోట్ల బడ్జెట్ ను సభ ఆమోదించింది. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశానికి ఒంగోలు, సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్లు హాజరయ్యారు. బడ్జెట్ కు సంబంధించి పలు అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపులు జరిగాయి. నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం 85 కోట్లు, నూతన కార్పొరేషన్ కార్యాలయానికి 5 కోట్లు, వాటర్ వర్క్స్ కోసం 15 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ కోసం 25 కోట్లు, పార్కుల అభివృద్ధి కోసం 15 కోట్లు, ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 16 కోట్లు, వీధి లైట్ల కోసం 5 కోట్లు,
ఇంకా అనేక అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. సమావేశంలో కార్పొరేటర్ చింతపల్లి గోపి మాట్లాడుతూ నగరంలో కార్పొరేషన్కు సంబంధించి ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయని, వాటిలో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తే ఆదాయం వస్తుందని తెలిపారు. ఇంటి పన్నుల బకాయిలు దాదాపు 55 కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన వసూలు చేస్తే కార్పొరేషన్ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నగరంలో అనేక చోట్ల మున్సిపల్ షాపులు పాతబడిపోయాయని, వాటిని ఆధునీకరించి అద్దెలకు ఇస్తే మరింత ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇంటి పన్నులు వేయటం ఆలస్యంగా చేస్తున్నారని, వాటికి పన్నులు వేస్తే ఆదాయం వస్తుందన్నారు. మరింత మంది కార్పొరేటర్లు కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే ఎలా చేయాలో పలు సూచనలు చేశారు. మనకి ఇంకా పరిష్కారం దానికి ఇబ్బంది లేకుండా ఎవరైతే 40% టౌన్కి ఇవ్వచ్చు, మిగతా 60% అమృత్ 2లో ఆల్రెడీ మెగా వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్ అయింది, వాళ్ళకి టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయ్యారు. కాకపోతే దాన్ని పెండింగ్ పెట్టున్నారు. నేను సీఎం గారు కూడా అడిగాం, దాన్ని కొంచెం మాట్లాడుతూ ఉన్నాం, దాన్ని ఎట్లా చేయాలో ఒకసారి స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అమృత్లో అది వరకు 35% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, ఇప్పుడు కొంచెం పెంచున్నారు. దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలుద్దామా, లేకపోతే ముందే వాళ్ళు కాంట్రాక్టర్ పెట్టి మళ్ళీ చేస్తారా, దాని మీద వాళ్ళు యోచన చేస్తున్నారు. కాబట్టి అది కూడా వస్తే అది ఒక 2 years 2.5 years అది కంప్లీట్ అయితే ఎవరికి వాటర్ ఉందో ఇంకా పూర్తిగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా పాత నుంచి హాస్పిటల్ నుంచి మళ్ళా ముక్తనూతలపాడు నుంచి త్రావుంట దాకా పెడుతున్నాం. ఎందుకంటే మండలాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇది ఒక ప్యారలల్ యాక్సెస్ హైవే కూడా వచ్చేదానికి నేను డబల్ రోడ్ ఒకటి ప్రపోజల్ పెట్టాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, అది కూడా చేస్తారు. మమ్మూరు రోడ్ ఒకటి పెట్టాం, డబల్ రోడ్డు. అదేవిధంగా అండర్ పాస్ కూడా ట్రాఫిక్ లేకుండా అది కూడా పెట్టాం. ఏదైతే నీడ్ ఉందో, పబ్లిక్కి నీడ్ ఉందో అలాంటివన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈరోజు ట్రాఫిక్ కూడా మార్పించాం కొన్ని ప్లేసెస్. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటిదంటే, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ విషయం అందరికీ తెలుసు. పొలిటికల్గా అది మాట్లాడటం కన్నా రాబోయే కాలంలో ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అందరు కలిసి ఎలాగ డెవలప్ చేసుకోవాలా, అందరు కలిసి ఎలా పనిచేసే దాని మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒకటి, మనము రెవెన్యూ రిసీప్ట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. చాలా బకాయిలు ఉన్నాయి. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్తో ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ బకాయిలు ఎలా తీసేయగలం అనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా అనేక గ్రాంట్స్ నేను ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల గారు మేము స్టేట్ గవర్నమెంట్ పోరాడి ఈ గ్రాంట్స్ ఏదైనా ఉన్న యూడియోల నుంచి కానీ ఇతర స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ మనకు ఉపయోగపడేవి ఎక్కువ తేడానికి మేము పూర్తిగా ప్రయత్నిస్తామని దానికి ఎలిజిబుల్ ఉంది. కాబట్టి ఇక్కడ లేని ఎక్స్పెండిచర్ అక్కడి నుంచి తీసుకొని ఒక 10-20 crores వరకు రోడ్ డెవలప్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటి, మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, స్టేట్ గవర్నమెంట్ ఇతర స్కీమ్స్ని ఇక్కడ ఉపయోగించుకొని మంచి పూర్తిగా డెవలప్మెంట్ చేస్తామని గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురావడానికి వాళ్ళు ఏ రకంగా కృషి చేయబడుతున్న విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. అంతేకాని మెజార్టీ సభ్యులందరూ కూడా మరి బడ్జెట్ ఆమోదించారు కాబట్టి నేను బడ్జెట్ ఆమోదించడం జరుగుతుంది. అంతేకాకుండా అందుకే భోజనాలు ఉన్నాయండి. మనం ట్యాక్స్ పెంచుకుంటాం మేడం. సో దాంతో పాటుగా మనకు ఆదాయాన్ని పెంచేటువంటి కొన్ని ప్రణాళికలు మనము గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సూచనలతో మనం చేసుకుంటాం మేడం. అందులో ఒకటి IDSMD ప్లాట్స్ మనకు దాదాపు 72 పైన ప్లాట్స్ ఉన్నాయి మేడం. వాటికి వర్క్ స్టార్ట్ అయింది. రీసెంట్గా మనం గత 15 రోజులు డ్రైవ్ చేస్తే 54 లక్షలు కలెక్ట్ అయింది మేడం. ఇది చేస్తున్నాం మేడం. ఇది వస్తే మనకు ఈ ఎస్క్రో అకౌంట్ని కూడా మనం క్లియర్ చేసుకోగలిగితే మనము డెవలప్మెంట్కి వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లాగే స్మార్ట్ 2024-25 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ మరియు 25-26 సంవత్సరంలో బడ్జెట్ అంచనాల సంగ్రహ పట్టిక. 2024-25 సంవత్సరంలో బడ్జెట్ అంచనాల లక్ష్యాల్లో 24-25 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల లక్ష్యాల్లో 25-26 బడ్జెట్ అంచనాల లక్ష్యాల్లో సంక్షేమ వసతి గృహాల్లో బాలబాలికల హక్కుల రక్షణకు సంబంధించిన అంశాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని జిల్లాలోని చాలా సంక్షేమ వసతి గృహాల్లో ప్రహరీ క్లబ్స్ గాని
పిల్లల క్లబ్స్ ఫిర్యాదుల బాక్సులు పెట్టమని చెప్పినా నేటికి వాటిని పెట్టడంలో కమిటీ ఏర్పాటు చేయడంలో సంక్షేమ వసతి గృహాల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బి పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల అధికారులు సంక్షేమ వసతి గృహాల సిబ్బందితో పద్మావతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రహరీ క్లబ్బుల అవసరం ఆవశ్యకత తెలియకుండానే జిల్లాలో సంక్షేమ అధికారులు పనిచేస్తున్నారని, ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉండాలి, విధి విధానాలు కూడా తెలుసుకోలేకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలన్నారు. త్వరలో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోవాలన్నారు. సంక్షేమ శాఖలతో పాటు ఇతర శాఖల సహకారంతోనే బాలల హక్కుల రక్షణ చట్టం అమలు తీరు సక్రమంగా జరుగుతుందన్నారు. జిల్లాలో సంక్షేమ వసతి గృహాల నిర్వహణ తీరుపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, మెనూ ప్రకారం ఎక్కడా భోజనం పెట్టడం లేదని, నిత్యం కమిషన్కు ఫిర్యాదులు వస్తున్నాయని, కొన్ని చోట్ల సిబ్బంది కూడా సక్రమంగా ఉండడం లేదన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భోజనం, విద్యా సౌకర్యం కల్పించాలన్నారు. పిల్లల్లో రక్తహీనత గుర్తించి దాని నివారణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో జిల్లా సంక్షేమ శాఖల సిబ్బంది, అధికారులు ఆ విధంగా పనిచేయడం సరైన విధానం కాదని అందరూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహాలు ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్న అంశాలపై సమీక్షించారు. యాక్ట్స్ ఉన్నాయి అన్నమాట మీకు రిలేటెడ్ గా వాటన్నిటి మీద కూడా మీకు నుంచి నైట్ గారు 10th క్లాస్ టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ 56 హాస్టళ్లలో 934 మంది విద్యార్థులు ఉన్నారు మేడం. ఇదే విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్ళాను మేడం. అలాగే జడ్పీ చైర్మన్ గారికి కూడా చెప్పి వాళ్లకు కన్వర్జేషన్ మీటింగ్లో కన్వే చేసి మా దగ్గర చదువుతున్నటువంటి 10th క్లాస్ ప్రకాశం జిల్లాలో ఎస్సీ వెల్ఫేర్, బీసీ, ఎస్టీ ప్రభుత్వం గాని బాలల హక్కుల పరిరక్షణే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నేటి తరుణంలో హాస్టల్స్ లో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, అట్లానే డొమాలిష్ అయ్యేటువంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ లో కూడా పిల్లల్ని పెడుతూ ఉన్నాము. కానీ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ప్రకాశం జిల్లా నుంచి సో మెనీ కంప్లైంట్స్ ఆర్ రిసీవింగ్ దమ్. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సరిగా ఫుడ్ కూడా మెనూ ప్రకారం ఫాలో అవ్వడం లేదు. ఎర్రగొండపాలెం బెస్ట్ వరకు ఏమేమి చర్యలు తీసుకున్నారు ఏంటి అనేది ఐడెంటిఫై చేశారా లేదా? డ్రగ్స్ మీద పోయినసారి కూడా జరిగింది. ప్రిన్సిపాల్ గారు పిలిపించి మాట్లాడారు. అది అయిపోయిందండి. పిలిపించారు, కమిషన్ వచ్చింది, కమిషన్ ఎంక్వైరీ చేసింది. తర్వాత ఏంటి అనేది కూడా అక్కడ రీహాబిలిటేషన్ కూడా చేయాల్సి వచ్చింది ఆ పాపకి. మీ పిల్లలు ఏం చేశారు అనేది కూడా అదే తీసుకొచ్చారు కదా ఒక అమ్మాయిని. మాది కాదు, మాది బాయ్స్ హాస్టల్కి తీసుకొచ్చారు కదా ఒక పాపని. ఇప్పుడు కదా అవునండి. ఎప్పుడైతే ఏమి అంటే ఈ నెల అనుకుంటున్నారా? ఈ నెల విషయం నేను మాట్లాడట్లేదు ప్రీవియస్ గా. అందుకని ప్రహరీ క్లబ్స్ కమిటీస్ ఫామ్ చేయాలి. అట్లానే ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్ కమిటీస్ ఫామ్ చేయాలి. చేశారా? ఈ 2 కమిటీస్ ఫామ్ అయినాయా అది చెప్పండి. మొత్తం చేసాం మేడం. ఆయనకి మెమో ఇవ్వండి ఇమ్మీడియట్లీ. యూ కెన్ ఇష్యూ ద మెమో. ఎవరమ్మా మీరా? అదే ఎంక్వైరీకి వెళ్ళాము మేము. స్ట్రిక్ట్ గా మేము చెప్పాము కూడా కంప్లైంట్ బాక్స్ అనేది పెట్టమన్నాము, అయినా కూడా పెట్టలేదు. 1 year చిన్న దాంతో పోయింది. చాలా పెద్ద ఇన్సిడెంట్ అయితే అప్పుడు చూద్దాంలే అనుకున్నారా? ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ప్రొసీజర్ ని ఫాలో కావాలి. ప్రొసీజర్ ఎక్కడైతే వైలేషన్ చేస్తున్నారో ప్రొసీజర్ ని ఫాలో అవ్వటం లేదు. అధికారులు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రిక్ట్ గా అవి నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుంది, స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ డైరెక్షన్స్ ఇస్తుందో, జేజే యాక్ట్ ఏం చెప్తుందో, చిల్డ్రన్ రైట్స్ ఏం చెప్తున్నాయి, చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం టు స్ట్రెంగ్థెన్ ద చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా మీరు స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. కంప్లైంట్ బాక్సులు ఇంకా పెట్టే దశలో ఉన్నారు. కంప్లైంట్ బాక్సులు లేవు మీ దగ్గర. ప్రహరీ క్లబ్స్ అంటే ఏంటో తెలియకుంటున్నారు ప్రకాశం జిల్లాలో. ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ప్రహరీ క్లబ్స్ అంటే తెలియట్లేదు. మిమ్మల్ని రోజు ఒంగోలు నగర కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించింది కాక సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ఇష్టానుసారం వ్యవహరించడం మానుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తీవ్రంగా హెచ్చరించారు. కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ చేసిన విమర్శలకు
పరోక్షంగా ఎమ్మెల్యే దామచర్ల తీవ్రంగా స్పందించారు. 81,70,000 ఖర్చు చూపించారు. మిగులు బడ్జెట్ మనకి ఇంకా కూడా ఎక్సెస్గా 10 కోట్లు మనం చూపించడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ రిసీప్ట్స్లోకి వచ్చే లోపల 108,50,75,000 రెవెన్యూ రిసీప్ట్స్ ఉంటే ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 97,61,30,000 ఉంది. కాబట్టి దాంట్లో డిఫరెన్స్ ఒక 10 కోట్లు ఎక్సెస్గా ఈ బడ్జెట్లో మనం చూపించడం జరిగింది. కాబట్టి ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా మన సభ్యులందరూ కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి 8 నెలలు, 8 నెలల నుంచి మేము కూడా పనులన్నీ వదిలిపెట్టేసి పూర్తిగా నియోజకవర్గంలోనే ఉంటా ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, మనం ఏం చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూడా పనిచేస్తూ వస్తున్నాం. ఒక పక్క చూస్తే పోయినసారి 14-19లో ఒక్కటి కూడా పెండింగ్ లేవు. ఆ టైంలో మేము ట్యాక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తీసుకొచ్చారు, వసూలు చేశారు. ఒక సిస్టమేటిక్గా పనులు జరిగాయి. 19 తర్వాత మొత్తం ట్యాక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయకుండా ట్యాక్స్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టి ఈరోజు ఈ కార్పొరేషన్ ఈ విధంగా తీసుకొచ్చిన ఘనత మాత ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడతా, ఏ సబ్జెక్ట్ ఇస్తారో చెప్పండి, అవి కూడా మాట్లాడతాను నేను. కానీ ఇది రాజకీయాల కోసం కాదు. ఇవాళ ప్రభుత్వం కూడా ఇలా ఎన్నికలేమో లేవు, ఇంకా చాలా టైం ఉంది. ఇవాళ ఉండే ఇబ్బందులు ఏంటి, పరిస్థితులు ఏంటి అన్నీ కూడా చూసుకోకుండా మొన్న కూడా చూశాను. మొన్న కూడా చూసి ఏందేందో మాట్లాడారు సభ్యులు. నేను ఆ రోజు క్లియర్గా చెప్పాం, ఈ ప్రభుత్వంలో ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కొంచెం చేర్పులు మార్పులు చేస్తున్నాం, వాళ్ళకి ఆ విధంగా చేస్తామని చెప్తున్నాం. దానికి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి నాకు అర్థం కాదు. ఇలా జరుగుతుంది, ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతుంది అంటే మంచి ఏందనేది చెప్పండి, ప్రజలకి ఎంత చేయాల్సి ఉంటే చెప్పండి. ఈరోజు ఈ పాపం ఎవరిది? ఆస్తి పన్ను 49 కోట్లు ఉంటే 25 కోట్లు ఇంకా వసూలు కావాలి. ఎవరిది పాపం? 14-19లో ₹1 ఉందా ఇక్కడ? లేదా అప్పుడన్నా భాగ్యం ఉంది? అప్పుడు 25 కోట్లు ఉంటే ఎంత పని చేసుకోవచ్చు మనం? అది చేయొద్దంటారు. అదేవిధంగా ఆస్తి పన్ను, బిల్డింగ్ పన్నుల్లో 15,40,00,000 ఉంటే 3,61,00,000 వసూలైంది. ఇంకా 11,79,00,000 రావాలి. ఇది ఎవరి తప్పు? ఏదైనా కార్పొరేషన్లతో మాట్లాడటం, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవటం, ఇవన్నీ చేయకపోవటం, ఇవన్నీ జరిగిన ఇబ్బందులు. దాని తర్వాత షాపులు రెంట్లు 12 కోట్లు ఉంటే అది కూడా 5 సంవత్సరాల నుంచి పెండింగ్. ఇప్పటికి నాకు 54 లక్షలు వచ్చింది. అప్పటికి వాళ్ళు ఖాళీ చేస్తా ఉంటే 12 కోట్లు పెండింగ్ ఉంది. ఒక్క షాప్ ఒకటి ఈజీలా నేను చూసుకుంటానే, మీకు ఎందుకు కట్టద్దన్నారు. ఏదో ఒక్క షాపుకి వచ్చేసేలాగా వడ్డీ కలిపితే 4 లక్షలు 5 లక్షలకు కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరూ వచ్చేసి ఇంత డబ్బులు ఎక్కడ కడతామండి, మమ్మల్ని ఆ రోజు కట్టద్దన్నారు, మమ్మల్ని ఏదో తగ్గించండి అని చెప్పే పరిస్థితులు తీసుకొచ్చేది. ఆ రోజు కానీ 10,000 కట్టేది కట్టించుకొని ఉంటే ఈరోజు వాళ్ళకి ఆ పరిస్థితి ఉండేది. ఈరోజు ఇంకా షాపులకి 1,70,00,000 ఇంకా పెండింగ్ ఉంది. మొత్తం మీద 49,40,00,000 ఈరోజు పెండింగ్ ఉంది. మన బయట నుంచి రావాల్సింది. పనులు ఎలా జరుగుతాయి? మన దగ్గర డబ్బులు ఉండి మనం చేసుకుంటే కూడా ఈరోజు పూర్తిగా కార్పొరేషన్ డెవలప్ అవుతుంది. ఈరోజు ఎస్టిమేషన్ వేస్తే 190 కోట్లు కావాలన్నమాట. అన్ని డివిజన్స్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఏదైనా కల్వర్ట్స్ కానీ పూర్తిగా ఇంకా పెండింగ్ లేకుండా మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ ఏదైనా చేయాలంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో 190 కోట్లు కావాలి. ఈరోజు మనం 20 కోట్లు పిలుస్తున్నాం. మేము తిరుగుతూ ఉన్నాం, డబ్బుల కోసం తిరుగుతున్నాము. ముఖ్యమంత్రి గారిని కలిసాం, ఫైనాన్స్ మినిస్టర్ కలిసాము. అదేవిధంగా ఇలా డివిజన్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేస్తున్నాం. దగ్గర అన్ని వారం రోజులు పెట్టాము. ఒక్కో డివిజన్ వారం రోజులు క్లీనింగ్ మొదలు పెట్టాము. ఏ రోజుల్లో ఒకటన్నా చేశారా? నేను అంతకుముందు 14-19లో నైట్ స్విచర్లు పెట్టాము. ఆ స్వీపర్స్ అంతా కూడా నైట్ వచ్చేసి నీట్ క్లీన్ చేసి పొద్దున్న ప్రజలు వచ్చే లోపల క్లీన్ ఉండే అన్ని రోడ్లు. దాన్ని వదిలేశారు 5 సంవత్సరాలు. ప్యాచ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దీన్ని కూడా మనం కూడా బడ్జెట్ ఇంకా మనం ఆదాయాన్ని పెంచుకోవాలనేది కూడా మనం చేసాం. దానికి మనం ఈ మధ్య సెంట్రల్ నుంచి ఎన్సీ నేషనల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఎప్పుడు సెట్ బ్యాక్ అనేది కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. పై డీవియేషన్ కూడా తీసుకోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి పెనాల్టీస్ దానికి ఏదైనా వేస్తే దానికి కూడా మనకి
ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా మనం అమలుపరుచుకుంటే కొంత మనం కూడా జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితి ఉందో మన కార్పొరేషన్ కూడా అదే పరిస్థితి ఉంది. అప్పుడు అన్ని కంపెనీలు వచ్చినాయి, అన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఈరోజు ఏది ఒక్కటి కూడా డెవలప్మెంట్ కాక ఈరోజు ఇన్కమ్ సోర్స్ లేదు. ఇప్పుడు సీట్లతో రాష్ట్రంలో తీసుకు పక్కన కూర్చోబెట్టారు. ఇవన్నీ కూడా గమనించుకోవాలి, చేసిన పొరపాట్లు ఏంటి అనేది. అంతేగాని ఎదుటి మీద మాట్లాడుకోవటం, లేకపోతే కార్పొరేషన్లో నేను మాట్లాడితే నేను హీరోని అవుతాను అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే తప్పు ఉంటే తప్పుగా మాట్లాడాలి. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడతానని చెప్పి కూడా సభ్యులు కూడా నేను తెలియజేస్తా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం రెడీ అయిపోతుంది. రైల్వే ఎప్పటి నుంచి ఉంది అది పెండింగ్. అక్కడ 5 ఇళ్ళు అడ్డం వచ్చినాయి. 5 ఇళ్ళు కూడా వేరే దగ్గర అలాట్ చేసి కట్టిమని కూడా చెప్తున్నాం. పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా అదేవిధంగా ఉండేటట్టుగా దాన్ని కూడా తీసుకుంటున్నాం. మేము ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనేది మా ఉద్దేశం. అంతేగాని ఏదో అందరినీ అటుబాగా కొట్టేసో లేకపోతే వాళ్ళందరినీ తీసేయటం వల్ల నాకు వచ్చేది ఏమన్నారు. నాటుసారా తయారీ, మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు యువత, విద్యార్థులు ముందుకు రావాలని జిల్లాలోని శాసనసభ్యులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నవోదయం 2.0 రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఎక్సైజ్, గనులు, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి అందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అంతా కూడా మేము అద్దెని బస్ స్టాండ్ వరకు ఒక ర్యాలీగా పెట్టి అందరికీ మెసేజ్ ఇచ్చాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నాటుసారా ఎంత ఇబ్బందికరమో అదేవిధంగా డ్రగ్స్ కూడా ఈరోజు ఉండే పరిస్థితి. అదేవిధంగా చిన్న వయసులో చిన్నపిల్లలు ఈరోజు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మీరు ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు కరెక్ట్గా వెళ్ళకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా అన్నీ కూడా పాటించండి. హెల్మెట్ పెట్టుకోండి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయగాకండి. అదేవిధంగా మన డ్రగ్స్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి. మీ నోటీస్లోకి వచ్చినవి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు, 14405 ఈరోజు పెట్టారు. మీకు తెలిసిన ఆ నెంబర్కి చేయండి, లేకపోతే మాకన్నా కూడా తెలియపరచండి. దాన్ని కూడా అందరం కలిసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా, డ్రగ్స్ లేని మన ఒంగోలుగా చేద్దామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కని ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టినందుకు మన మంత్రి గారికి మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మమ్మల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసి మమ్మల్ని నీట్గా కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని మార్చి ఈరోజు మమ్మల్ని ఇలా మీ ముందు నిలబెట్టి మాట్లాడేటట్టు తయారు చేసింది మేడం గారు మమ్మల్ని. మీరు ఎవరు? మీలో చాలా మందికి అలవాటు ఉండుండొచ్చు. ఇప్పటికైనా తెలుసుకొని మీరు మారాలని ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రతి ఒక్కటి జరిగిద్ది. అది తెలుసుకున్న వాళ్ళే తర్వాత మారేది. తెలుసుకుంటారు. గట్టిగా క్లాస్ ఇద్దాం. అతను హీరో కింద లెక్క మనకి గంజాయి నుంచి బయటకు వచ్చి ఇవాళ చేతులు పడతాం. ఒకసారి గట్టిగా అందరూ కూడా క్లాస్ ఇవ్వాల్సిన కోరుతాం. వల్లే మీకు అలవాట్లు అవుతాయి. కానీ మీరే తెలుసుకొని చిన్నగా మీరే మారాలి. ఇక మీ ఫ్యామిలీని మీరే చూసుకోవాలి. చెప్పు. యాక్చువల్గా నాకు కొంచెం ఫ్రెండ్స్ వల్ల గాంజా అనేది అలవాటు అయింది. కొంచెం వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మనం అనేది. థ్యాంక్ యూ. డెఫినెట్గా నీ అనుభవాన్ని చెప్పినందుకు. ఫైనల్గా నువ్వు వాడికి ఏం చెప్తావు? అందరూ ప్రశాంతంగా చెడు అలవాట్ల నుంచి మంచిగా తిరుగుతూ ఫ్రెండ్స్తో ఉంటే చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చదువు లేకపోతే మనకి ఏముంటుంది. దీనివల్ల మనకి స్టడీ కూడా చాలా స్పాయిల్ అయింది. మనం అనుకునే ప్లాన్స్ ఏవి జరగవు. ఈ నవోదయం కార్యక్రమం మన జిల్లాలోనే ప్రారంభం కావడం మన జిల్లా ప్రజల పట్ల రాష్ట్ర నాయకత్వానికి ఉన్నటువంటి మక్కువని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే నాటుసారా ఉందో ఈ నాటుసారాని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి ముఖ్యంగా యువత ప్రధాన భూమిక పోషించి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈరోజు
నాటు సారాయి నిర్మూలించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. మనందరికీ తెలుసు, పాతకాలంలో నాటు సారాయి ఎక్కువ తాగేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా ఆయన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, నాటు సారాయి చేసేటప్పుడు ఎన్నో కెమికల్స్ వాడి బాడీ చాలా వీక్ అవి అనేక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని పబ్లిక్ హెల్త్ కోసము నాటు సారాయి నిర్మూలన చాలా ఇంపార్టెంట్. అదే కాక మద్యంలో ఉండే ఏ మద్యంలో అయినా ఉండే మత్తు పదార్థం ఇథైల్ ఆల్కహాల్, ఇది సరైన పద్ధతిలో అంటే డిస్టిల్డ్ ఆల్కహాల్ రెగ్యులేటెడ్ క్వాంటిటీస్ దానికి సంబంధించిన నియంత్ర పరిమాణాల్లో తయారు చేసే వాటిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి కేటాయింపులు చేయలేదని వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో పెద్ద ఎత్తున వామపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, సామాన్య మానవుడి జీవన స్థితిగతులకు అనుగుణంగా కేటాయింపులు లేవని విమర్శించారు. సిపిఎం నాయకులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ 14,000 కోట్ల రూపాయలు కేటాయించారని, ఈ నిధులు విడుదల చేస్తారో లేదో అన్న అనుమానం కలుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్ పై నోరు మెదపకుండా ఇంకా బడ్జెట్ బాగుందని పొగడడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో కంకణాల ఆంజనేయులు, జీవి, కంకణాల రమాదేవి, రఘు, సిపిఐ నాయకులు ఆర్ వెంకట్రావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సాగర్, సిపిఐ ఎంఎల్ నాయకులు పరిటాల కోటేశ్వరరావు, ఎంఎస్ సాయి తదితరులు పాల్గొన్నారు. మరొక వైపున రాజధానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఇతర బ్యాంకుల దగ్గర అప్పులిప్పిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనము ఈ బడ్జెట్ లో చేకూరలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రయోజనాల్ని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేకపోయినా వాళ్ళు ఈ బడ్జెట్ ను పొగుడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉపాధి హామీకి సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు పూర్తిగా తగ్గించేశారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేశారు. దాన్ని యాంత్రీకరణ తీసుకొచ్చి మొత్తం పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయడానికి దాన్ని పెట్టుబడులు డబ్బులతోటి ఆగిపోయి ఉన్నాయి. రేటు తగ్గిపోయింది. అట్లాగే పొగాకు వైట్ బర్లీ తగ్గిపోతుంది. కందులు అరగట్ల అంటే 4,000 తగ్గింది రేటుకి. పోయిన 2 నెలల క్రితం రేటున్న సుబాబులు, జామాయిలు, సౌకులకు సంబంధించిన పంటలు తగ్గిపోతా ఉన్నాయి. అంటే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకపోవటం అనేది, మార్కెట్ మాయాజాలం అనేది, కార్పొరేట్కి అనుకూలమైన కార్పొరేట్ కంపెనీలకు ఇష్టారాజ్యానికి రైతు పండించిన పంట వదిలేయటం అనేది దేశవ్యాప్తంగా ఒక విధానంగా మారింది. అందుకనే వామపక్షాలు సూచిస్తున్న మొట్టమొదటి ప్రత్యామ్నాయం పంటలకి మద్దతు ధర. నగరంలోని భాగ్యనగర్ 4వ లైన్లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. 19-20వ డివిజన్లోని భాగ్యనగర్ 4వ లైన్లో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2 కోట్ల రూపాయలతో 750 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, మిగిలిన దానికి అదనంగా నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో రెడ్డి హాస్టల్ వరకు రోడ్డు నిర్మాణానికి మరో 2 కోట్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్, తేళ్ల అరుణ, రవి, సురేష్, సాయి, రామారావు, బీరం అరుణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది, అంటే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ది ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు రోడ్డు శాంక్షన్ చేసాం. ఎన్క్యాప్ నుంచి 2 కోట్లు పెట్టారు. 2 కోట్లు కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి దగ్గర మన పాలిటెక్నిక్ కాలేజ్ వరకు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రెడ్డి హాస్టల్ వరకు నెక్స్ట్ ఇంకా 2 కోట్ల బడ్జెట్ కావాల్సి వస్తుంది. దాన్ని కూడా పెట్టి ముందుకెళ్లే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నామని చెప్పి కూడా మీకు ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈ పార్ట్ వర్క్ ఏదైతే ఉందో 1.5 నెల 2 నెలల లోపల కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యే వరకు 1 వే పెడతారు. పని అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు. కొంచెం అసౌకర్యంగా ఉన్నా కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని దానికోసం అందరూ కూడా మన కోసం చేసే పని కాబట్టి అందరూ కూడా ఆలోచించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోడ్డు ఎప్పటి నుంచో ఉండే సమస్య కూడా దాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దగ్గర 4.5 కోటికి ఎన్క్యాప్ నుంచి కొన్ని డ్రైనేజెస్ మెయిన్ ఇవన్నీ కూడా పిలిచాం. అవి కూడా తొందరలోనే అవి కూడా మొదలు పెడుతున్నారు. అవి కూడా పూర్తి అయిపోతే నెక్స్ట్ మళ్ళీ రేపు బడ్జెట్లో వచ్చేదాన్ని బట్టి మళ్ళీ ఎక్కడెక్కడ మేజర్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాం. మా ఉద్దేశం ఒకటే, ఉండే బడ్జెట్ లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు 19వ డివిజన్ 20వ డివిజన్ 2 డివిజన్లు కలిసి వచ్చినట్లుగా మరి భాగ్యనగర్ 4వ లైన్లో ఈ రోజున మరి పెద్ద రోడ్డు అండి. అది దాదాపుగా 2 కోట్ల రూపాయలతోటి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎన్క్యాప్ ఫండ్స్ తోటి ఈరోజు మరి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా అది స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ భాగ్యనగర్ 4వ లైన్లోనే మెయిన్ వాటర్ పైప్ లైన్ కూడా ఉండేది. ఆ వాటర్ పైప్ లైన్ ఎప్పుడు కూడా లీకులు రావడము, తద్వారాగా రోడ్డు అంతా పగలగొట్టడము ప్రజలకైతే చాలా సంవత్సరాలుగా దాదాపుగా మరి 20 సంవత్సరాలుగా అది పెద్ద ప్రాబ్లము. అయితే ఈ మధ్యనే దాన్ని కూడా ఒక 2 భాగ్యనగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి హౌసింగ్ బోర్డుకి వెళ్ళే మెయిన్ రోడ్డు అత్యంత రద్దీ గల రోడ్డు ఇది. మరి ఈరోజు గతంలో 2 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ వేస్తే అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మరి ఎన్క్యాప్ నిధుల నుంచి ఈ 2 కోట్ల రూపాయలు ఈ మెయిన్ రోడ్డు కేటాయించినందుకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వేసే రోడ్డు దాదాపు 750 మీటర్లు కృష్ణా మెమోరియల్ స్కూల్ వరకు వస్తుంది. మరి బ్యాలెన్స్ రోడ్డు కూడా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దానికి కూడా 2 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయమని చెప్పిన కమిషనర్ గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పున్నారు. ఇప్పుడు అది దాదాపు రెడ్డి హాస్టల్ వరకు కూడా వస్తే టోటల్గా ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన రద్దీ రోడ్డు కాబట్టి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలు నగర కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ బడ్జెట్ గురించి మాట్లాడే సమయంలో సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ గురించి కాకుండా ఇతర అంశాలను సభలో ప్రస్తావించవద్దునని వైసీపీ ఆధ్వర్యంలోని కార్పొరేషన్ను భ్రష్టు పట్టిందని ఎదురుదాడికి దిగారు. సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ వేసవి రాకముందే నగరంలో మంచినీటి ఎద్దడి తలెత్తిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలలైనా నగరానికి ఏం చేశారంటూ ప్రశ్నించే సమయంలో అధికార పార్టీ కార్పొరేటర్ తిప్పరపల్లి రవి తదితరులు తీవ్రంగా ఆక్షేపించారు. బడ్జెట్పై ప్రసంగించకుండా అజెండాలో లేని అంశాలను ప్రస్తావించడం ఏమిటని ఎదురుదాడికి దిగారు. వైసీపీ హయాంలో నగర కార్పొరేషన్ను గాలికి వదిలేసి ఇప్పుడు నీతులు చెప్పడానికి తయారయ్యారా అంటూ విమర్శలు చేశారు. మేయర్ కలుగజేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏమీ మాట్లాడుతున్నారో అర్థం కాక కార్పొరేటర్లు అయోమయానికి గురయ్యారు. మరి బడ్జెట్ ఎక్స్పెండిచర్ 2025-26లో ఇవాళ క్షుణ్ణంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసాం అధ్యక్ష. ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల యొక్క జాడ కనపడలేదన్న ఇట్లాంటి బడ్జెట్ మనం పొందుపరచడం జరిగింది అధ్యక్ష. మరి ఎక్కడ కూడా ప్రత్యేకత లేదు అధ్యక్ష. మరి ఇవాళ ఒకటే నేను మీ ద్వారా గౌరవ కమిషనర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. వాటర్ వర్క్స్లో చాలా ప్రాధాన్యత తగ్గించారు అధ్యక్ష. ఒంగోలు నగరంలో ఇవాళ పరిస్థితి ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు అధ్యక్ష. చాలా అంటే చాలా మనకి దావాద్రి అంటే వాటర్ స్కేర్సిటీ అనేది క్షుణ్ణంగా కనిపిస్తుంది అధ్యక్ష. శివారు నగరాల్లో ఉన్నటువంటి ప్రజలు వాటర్ ట్యాంకర్లు కూడా అందకుండా చాలా దీనత్వమైన ఉన్నారు అధ్యక్ష. బడ్జెట్ అంటేనే అంచనాలు అధ్యక్ష. అభివృద్ధి జరగలేదన్నా చాలా దారుణం అధ్యక్ష. టైం ఉంది కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదంటూ, సంక్షేమ కార్యక్రమాలు అందలేదంటూ చాలా దారుణం అధ్యక్ష. బడ్జెట్ అంటేనే అంచనాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయనేది
అవసరం ఏంటి అధ్యక్ష? బడ్జెట్ గురించి మీటింగ్ జరుగుతుంటే బడ్జెట్ మీద మాట్లాడండి. బడ్జెట్ మీద మాట్లాడాలి, అంతవరకే మాట్లాడాలి కానీ మిగతా విషయాలు మాట్లాడకుండా మీరు మాట్లాడితే బాగుంటుందని చెబుతున్నాం. అదే గౌరవ సభ్యులకి కొత్త బడ్జెట్ అయితేనేమి, రివైజ్డ్ బడ్జెట్ అయితేనేమి కొంత తేడా అనేది కొంచెం ఎక్కువగా కనపడుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష 2024 ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పినటువంటి దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40 కోట్లు ఉంది, మనం 15 కోట్ల వరకే వచ్చిందని చూపించారు. కానీ మామూలుగా 24-25 బడ్జెట్లో ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో. ఆ ఖాళీ స్థలాల్లో కూడా మనం షాపులు కానీ చాలా కట్టించినట్లయితే మున్సిపల్ ఆదాయం పెరిగి మనకి బడ్జెట్లో సిబ్బంది ఆరోగ్య సంరక్షణ కోసం నారాయణ సంస్థ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని నారాయణ విద్యా సంస్థల క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి అన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఒంగోలు భాగ్యనగర్ బ్రాంచ్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యాపిల్ స్కాన్స్ డయాగ్నోస్టిక్స్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో సిబ్బందికి బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు దంత, నేత్ర పరీక్షలు చేశారు. ఒంగోలులోని గాంధీ డెంటల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, డాక్టర్ పరిమళ, డాక్టర్ సృజన దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్య సంరక్షణ కోసం సంస్థ తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి శిబిరాల వల్ల ఆరోగ్య పరీక్షలు సులభంగా చేసుకోవచ్చన్నారు. శిబిరానికి సహకరించిన యాపిల్ స్కాన్స్ ను, డయాగ్నోస్టిక్స్ ను, గాంధీ డెంటల్ ఆసుపత్రి ఇతర వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిస్సా మేనేజ్మెంట్ హెచ్ఆర్ కె మస్తానయ్య, భాగ్యనగర్ నారాయణ ప్రిన్సిపల్ నిరూప్, యాపిల్ స్కాన్స్ డయాగ్నోస్టిక్స్ మేనేజర్ మాధవ శర్మ, పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Today a very pride moment to the Narayana employees. As a part of staff welfare, we are conducting pre-medical camp for all the Narayana employee in the Ongole town. Under this, we are providing medical checkup in eye checkup, dental checkup, blood test, BP, sugar test is going on. And we are very thankful to Apple Diagnosis Center and Gandhi Hospitals to providing medical services and providing staff for the checkup. Thank you everyone. Thank you very much. మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా శాఖకు నూతన అధ్యక్షుని ఎన్నిక జరిగింది. ఎన్నికలలో ఉబ్బా అశోక్, టి శైలజ, ఎన్ సాయిష్ రెడ్డి అధ్యక్ష స్థానానికి పోటీ పడ్డారు. ఏపీఈజేయు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉబ్బా అశోక్ బాబు ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ఎన్నికల అధికారి బొడ్డు శ్రీనివాసరావు, ముఖ్య అతిథులుగా రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాలియాద్రి, ఏపీఈజేయు మాజీ అధ్యక్షులు శేషికుమార్ తదితరులు పలువురు అశోక్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ఉబ్బా అశోక్ అని నేను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా కమిటీలో అధ్యక్షులుగా ఎన్నుకోబడిన నేను యూనియన్ నియమ నిబంధనలకు లోబడి నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. విలువలు కూడిన జర్నలిస్టుగా సమాజ హితాన్ని కాంక్షిస్తూ రాగద్వేషాలకు అతీతంగా బాధితుల పక్షాన నిలబడి అక్షర శర సంధానం చేస్తూ ఫోర్త్ ఎస్టేట్లో ఒక భాగస్వామ్యంగా ప్రధాన భూమికలను పోషిస్తానని, అలానే సోదర జర్నలిస్టుల సమస్యలను సాధనకు నిరంతరం శ్రమించి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని, మన యూనియన్ విశిష్టతను పెంపొందించుటకు కృషి చేస్తానని, ప్రతి జర్నలిస్టు సభ్యునితో గౌరవ మర్యాదలతో నడుచుకుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉపాధ్యక్షులుగా ఈ సమావేశం ఎన్నుకోవడం జరిగింది.
ఇంకా టికెట్ కొద్దిగా వచ్చేసి హిందూ సామ్రాజ్య స్థాపకుడు మొఘలాయిల పాలిట సింహస్వప్నం, హిందువుల ధీరత్వానికి ప్రతీక, తల్లి జీజీబాయి చూపిన మార్గంలో అజేయ బలశాలిగా ఎదిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు మరాఠీపాలెంలో ఆర్ఏ మరాఠా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ఏ మరాఠా సంఘం గౌరవాధ్యక్షులు శివాజీ విగ్రహదాత దయిండే ప్రభాకర్, సంస్థ అధ్యక్షులు కాలే వెంకటేశ్వర్లు, కార్యదర్శి సోమాసి శివప్రసాద్, కోశాధికారి కాలే సుబ్బారావు, ఉపాధ్యక్షులు జాదం తిరుమలరావు, సభ్యులు కృష్ణమోహన్, గురుబ్రహ్మం, సతీష్, సుభాష్, ఆర్ఎస్ఎస్ నాగశ్రీను, డాక్టర్ సింగోతు ఏడుకొండలు, నవీన్, మనోజ్, మహేంద్ర, పి మాలకొండయ్య, దనిశెట్టి రాము నాయుడు, పత్తి రంగమన్నార్, మండవ నాగేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సామా సుబ్బారావు, పసుమర్తి వెంకటేశ్వర్లు నియంత్రించలేరు. అలాంటి ఒక ఏనుగుల మైదానంలో వదిలేసి దీనితో తలపడే కలిగేటువంటి అలాంటి ఏనుగు నీ దగ్గర ఉందా అని చెప్పేసి అడిగాడు. ఛత్రపతి శివాజీ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. తన వెనుకలు ఉన్నటువంటి సైనికుల్లో ఒక సైనికుడు అయినటువంటి యశాజీ కంకని సైగ చేశాడు. యశాజీ కంక నడుస్తూ కిందికి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏం జరుగుతుంది. బహుశా అతను వెళ్ళి అలాంటి ఇంకో మొదటి ఏనుగుని తీసుకొచ్చి దాంతో యుద్ధం చేస్తాడని చెప్పేసి అని అందరూ అనుకొని చూస్తూ ఉండగా అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి అంటే ఆ యశాజీ కంక అలా తిరుగుతూ నేరుగా వచ్చేసి ఆ మొదటి ఏనుగు ముందు నిలబడున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మొదటి ఏనుగుతో పోరాడేందుకు యుద్ధం చేసేందుకు ఇంకో ఏనుగు వస్తుందని చెప్పి అనుకుంటే ఒక సాధారణ సైనికుడు వచ్చి నిలబడున్నాడు. ఏం జరుగుతుందని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా యశాజీ కంక ముందుకు దూకి ఆ ఏనుగు పైకి ఎక్కి తన పిడిగుద్దుతో ఏనుగు యొక్క కుంభాగా దాన్ని గుద్ది దాన్ని నేలకొచ్చాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఒకే ఉమ్మడి ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం శ్రీరామపురి గ్రామంలోని శ్రీ కోదండ రామాలయ ఏకాదశ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. కళ్యాణ వేదికపై సీతారాముల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేద పురోహితులు వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణం జరిపించారు. కార్యక్రమంలో గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. कल्पयन्न मुखं किमस्य गौबाहु काबूरूप
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ గా టి నారాయణ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇన్ఛార్జి పీడీగా వ్యవహరించిన తేళ్ల రవికుమార్ బదిలీ చేయడం జరిగింది. విజయవాడ సచివాలయంలో ఫైనాన్స్ విభాగంలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తూ బదిలీపై ఒంగోలు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ తమీం అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీడీని కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. सर रे मीटिंग मंदे थैंक यू सो मच मैडम ओके अटेंड అవుతాను सर क्वेश्चंस అయితే రేపు మీరు అటెండ్ అవ్వండి నేనైతే మీటింగ్ అటెండ్ అవుతాను అందరికీ నమస్కారం అండి. నా పేరు నారాయణ. నేను రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. డిప్యుటేషన్ మీద పీడీడీఆర్డీఏ ప్రకాశం జిల్లాగా వచ్చాను. ఈరోజు రిపోర్ట్ చేశాను కలెక్టర్ గారికి. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కింద స్థాయి వరకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. దీనికి నా సిబ్బంది సహకారం తీసుకుంటాను. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యేస్ సలహాలు సూచనలు తీసుకుంటాను. ఆ విధంగా పనిచేస్తూ ఈ జిల్లాని రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నాణ్యానికి రెండు వైపులా ఉంటేనే దానికో విలువ ఉంటుంది. అలాగే జీవితంలో కష్టం సుఖం ఉంటేనే దాని అర్థం తెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.